అసలు సోనియా గాంధీ గారితో ఎక్కడ తేడా వచ్చింది సార్? ఆమె కూడా ఓదార్పుగానే మనకు పర్మిషన్ ఇచ్చిందంటే అసలు అది దూరం వచ్చేదే కాదు. అసలు ఆవిడకు ఎందుకో ఆవిడకు చెప్పే నెగిటివిటీ చెప్పే వాళ్ళు బహుశా ఎక్కువైనారో, లేకపోతే ఆమె అట్లా మైండ్ సెట్ అట్లా మారిందో. మొత్తానికి ఏమో ఓదార్పు యాత్రకు ఉన్న సెంటిమెంట్ను, ఎమోషనల్ కనెక్ట్, నాకున్న ఎమోషనల్ కనెక్ట్ని అర్థం చేసుకోలేదు. ముగ్గురం ఇంక ఫైనల్గా ఆవిడకు రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి ఖచ్చితంగా ఇంకా ఒప్పించేదానికి ముగ్గురం పోయినాం. ఆమె ఎంతసేపు ఉన్నా లేదు అందరినీ ఒకేసారి పిలిచండి, అందరికీ సాయం, పెద్ద నాయకులు అయిపోతున్నారు అని ఒక ప్రత్యేక ఫీలింగ్ ఏమన్నా అంటే ఆవిడ ఎవరికన్నా ఆవిడకి ఏమన్నా ఎక్కించుంటారు ఎవరన్నా? ఏమో మరి ఆవిడ ఏమనుకుందో ఏమో. కానీ నిజంగా చెప్పాలని అంటే అసలు ఆవిడ కానీ ఆ రోజు ఒప్పుకొని ఉంటే ఈ సమస్య దూరం వచ్చేదే కాదు. మేము అడిగింది ఏంది, అమ్మ నేను పాప ముగ్గురం పోయి ఇప్పుడు అడిగింది ఏంది, మా ఓదార్పు పర్మిషన్ ఇవ్వండి. మా ఓదార్పు అసలు ఓదార్పు పర్మిషన్ తీసుకోవాలంటే ఒక ఆశ్చర్యం. నాయన బేసిక్లీ నాన్న మరణం తట్టుకోలేక చనిపోయిన కుటుంబాలు, వాళ్ళని పరామర్శించడానికి ఇంకొకరు పర్మిషన్ కావాలనేది నాకు అన్నిటికన్నా బిగ్గెస్ట్ ఆశ్చర్యం. ఇంకా నాకైతే అసలు కాంగ్రెస్ పార్టీ కల్చరే తెలియదు. ఎందుకంటే అప్పటికి నేను ఎంపీ అయ్యి 100 రోజులే, అందులోపలే నాన్న చనిపోయిన. అసలు నాకు అంత కల్చర్ కూడా తెలియదు. అసలు మామూలుగా ఎవరైనా చనిపోతే పోతాం మామూలుగా, దానికి పర్మిషన్ తీసుకొని పోవాలన్న సంగతి నాకు అసలు తెలియదు. దానికి మనకు ఎమోషనల్లీ మనం మాట చెప్పాము, నాయన చనిపోయిన ప్రదేశంలో మాట చెప్పినాము, ఆ మాట నిలబెట్టుకోకపోతే ఎలా అనేది మనసును కదిలిస్తూ ఉండేది. ఆవిడకేమో అది అర్థం కాదు. ఆవిడ ఎంతసేపు ఉన్నా దాన్ని వేరే యాంగిల్లో చూసేదేమో నాకు తెలియదు. కానీ అందరినీ ఒకే చోటుకి పిలిచి, రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే టాల్ లీడర్ గా అయిపోయారు మీరు కూడా అవుతారని కొంతమంది చెప్పారంటారు. ఈవెన్ రోసీ గారు కూడా ఒక దశలో ఎమ్మెల్యేలు వెళ్ళొద్దని ఇట్లాంటివన్నీ చెప్పారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ జరిగినాయి కదా. బేసిక్ అదే ఆవిడ చెప్పింది కాబట్టి వీళ్ళంతా న్యాచురల్ గా వీళ్ళంతా ఫాలో అప్ చేసింటారు. కానీ కేవీపీ గారు మీకు చెప్పారట కదా, వద్దు మనం వెళ్తే ఇబ్బందులు వస్తాయని చెప్పారంటారు. బేసిక్లీ నేను మాట ఇచ్చిన తర్వాత ఏమైనా చెప్పచ్చు. నేను మాట ఇచ్చిన తర్వాత మాట ఎందుకు ఇచ్చినావు అని చెప్పి నువ్వు అడిగితే ఆ రోజు స్పర్ ఆఫ్ ది మూమెంట్. అసలు హెలికాప్టర్ చాప్ నాయన చనిపోయిన ప్రదేశానికి వెళ్ళినాం. 10 రోజులు 20 రోజులు కూడా కాల కిందికి నడుచుకుంటూ వస్తా ఉన్నాం. అది చూసిన తర్వాత టాపిక్ ఆఫ్ డిస్కషన్ నాన్న మరణం తట్టుకోలేక ఇంతమంది చనిపోయినారు, ఆత్మహత్యలు చేసుకున్నారు అనేది టాపిక్ ఆఫ్ డిస్కషన్. అది మనసులో ఎందుకో ఇట్లు తిరుగుతా అనేది. కిందికి వస్తానే కండోలెన్స్ మీటింగ్, దాదాపుగా సుమారు కొన్ని వేల మందితో కండోలెన్స్ మీటింగ్ కింద జరుపుతాను. అప్పుడు నాకు మాట్లాడేదానికి నేను మైక్ తీసుకుని నా టైం వచ్చినప్పుడు నేను మైక్ తీసుకొని మాట్లాడేటప్పుడు ఎమోషనల్గా చెప్పిన, చనిపోయిన ప్రతి కుటుంబము నా కుటుంబ సభ్యులే, వాళ్ళ ఇంటికి ప్రతి ఇంటికి నేను వస్తాను, తోడుగా ఉన్నానని చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తానని చెప్పిన. ఎమోషనల్గా చెప్పిన. ఎందుకు చెప్పినామంటే నాకే తెలియదు నువ్వు చెప్పినావు. ఇట్ వాస్ జస్ట్ ఎమోషన్. చెప్పినాం కాబట్టి, నాయన చనిపోయిన ప్రదేశంలో చెప్పినాం కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవాలని నా ఆరాటం. అది వీళ్ళకి అర్థం కాదు. అది ఎంత చిలికి 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 గాలివానై అది లాస్ట్కి ఏ స్టేజ్కి వచ్చిందని అంటే, నువ్వు పోతే నిన్ను ఇబ్బందులు పెడతాం, నువ్వు ఉంటే మాట తప్పాలా, ఉండు నీకు కేంద్ర మంత్రి పదవి ఇస్తాం, ఇంకోటి ఇస్తాం, ముఖ్యమంత్రి తర్వాత చేస్తాం, ఇంత రకరకాలుగా ఇవన్నీ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అవన్నీ ఏమొచ్చినాయి కదా దేవుడు ఎరుగు. అవి తీసుకున్న వాల్యూ ఉండదు. ఇక్కడ క్రెడిబిలిటీ పోయిన తర్వాత, ఇక్కడ విశ్వసనీయత పోయిన తర్వాత, ఆయన చనిపోయిన ప్రదేశంలో నేను మాట చెప్పిన తర్వాత, అప్పుడు నేను అమ్మ పాప వాళ్ళ ముగ్గురం వచ్చినాం. నేను వచ్చిన తర్వాత మేము ముగ్గురం మాట్లాడాం. నేను అమ్మకు ఒకటే చెప్పిన, మా 2 దారులు ఉన్నాయి. ఒక దారి అయితే మాట తప్పమంటున్నారు, పదవులు ఇస్తామంటున్నారు. 2వ దారి పోతే మాట మీద నిలబడతాం, పదవులు రావు, బహుశా ఇబ్బందులు కూడా పెడతారు. బట్ మాట మీద అయితే నిలబడతాం. నాన్న మాట మీద నిలబడతాడన్న పేరే మా నాన్నకు ఉంది. అల్టిమేట్గా అందరం ఏదో ఒక రోజు చనిపోతాం ఉన్నారు. చనిపోయిన తర్వాత మన గురించి ప్రజలు ఏమనుకుంటారు అనేది వాట్ విల్ లీవ్ బ్యాక్. ఆ మాట నేను అన్నప్పుడు పాప, అమ్మ, భారతీయ ముగ్గురు కూడా నాకు సపోర్ట్ చేసినారు. లేదు నీ ఆలోచనే కరెక్టు, మాట చెప్పిన తర్వాత మనం గట్టిగా నిలబడాల్సిందే, చేయాల్సిందే, తప్పేం కాదు నువ్వు చేసేదాన్ని. సో దాని తర్వాత జరిగిన వెంటనే నిజాయితీగా ఉన్నాం. బేసిక్లీ
ఆ రోజు రాజకీయాల్లో అందరూ పొలిటికల్ ఒబ్లివియన్ అన్నారు. సోనియా గాంధీ గారికి రాజీనామా లేఖ రాసేసి బయటకు వచ్చేసినాం పార్టీ నుంచి. ఎందుకు ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆ రోజు బయటకు వచ్చేటప్పుడు నేను అమ్మ ఇద్దరమే బయటకు వచ్చినాం. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, శ్రీకాంత్ మన రాయచోట ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అమర్నాథ్ రెడ్డి అని రాజంపేట ఎమ్మెల్యే కదా, అప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు నా దగ్గరికి వచ్చినా మేము వస్తాం మీతో పాటు అన్నారు. నేనన్నా నాకే నా పొలిటికల్ జీవితం నాకేందో నాకే తెలియడంలా, నువ్వు నాతో ఫాలో అవుతున్నావు శ్రీకాంత్, వద్దు శ్రీకాంత్, నా దేవుడు నన్ను ఆశీర్వదించినప్పుడు కావాలంటే వస్తువులే, లేదు శ్రీకాంత్ వద్దు, నాదంటే నేను ఒక మాట చెప్పిన మాటకు అయితే అయింది, లేకపోతేలా నేను తినేదానికైతే ఏం లేని పరిస్థితుల్లో ఏం లేము కదా, రాజకీయాలు చేస్తే న్యాయంగా చేస్తాం ధర్మంగా చేస్తాం అని చెప్పి వచ్చేసినాం. దేవుడు ఆశీర్వదించినాడు, ప్రజలు దీవించిన, ఆ తర్వాత కథ అంతా మీకు తెలిసింది. అయితే కేవీపీ గారు కానీ లేదా ఇంకా కొంతమంది చాలా మంది కాంగ్రెస్ లో ఉన్న మీ అభిమానులనండి, వైఎస్ఆర్ కుటుంబ అభిమానులనండి, రాజశేఖర రెడ్డి గారు చాలా సన్నిహితం, వాళ్ళందరినీ మీరు ఎంతవరకు కలుపుకోగలుగుతున్నారు? వాళ్ళు వస్తారంటారా? వాళ్ళు వస్తే మీరు తీసుకోగలుగుతున్నారా? లేదు వాళ్ళు వచ్చే పరిస్థితి కొంతమందికి ఏమైనా ఇబ్బంది ఉందా? కేవీపీ అంటే చాలా సన్నిహితుడు కదా, ఎందువల్ల మళ్ళీ మీ ఎదురు కలిసే అవకాశం ఏమైనా ఉంటుందా? చూద్దాం. బేసిక్లీ ఏంటంటే వీళ్ళంతా ఆ రోజుల్లో మనతో పాటు బయటికి రాలేకపోయినారు, రమ్మని కూడా మనం ఎప్పుడు అడగలేదు. కారణం ఆ రోజుల్లో సోనియా గాంధీ నిర్ణయానికి మాట తప్పినా పర్వాలేదు, సోనియా గాంధీతో నిర్ణయం ఫాలో కమ్మని చెప్పిన అడ్వైస్ చెప్పిన వాళ్ళలో వీళ్ళంతా కూడా ఉన్నారు. అంటే మన మంచి వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళు అనుకునేది ఏంటంటే అది మంచిని, మాటలు గిట్లు అయినది ఏముంది కానీ సోనియా గాంధీ చెప్తా అన్నప్పుడు నువ్వు ఎందుకు విభేదించాలా ఆమెతో అనేది. సో శ్రేయోభిలాషులు అందరూ ఏమనుకుంటారని అంటే న్యాచురల్గా అందరూ కూడా మన లైన్ ఆఫ్ థింకింగ్ లేక రారు. ఆ కేటగిరీలో తను అక్కడే. మీరు ఎట్లా బేర్ చేయగలిగారు ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు వీటన్నింటినీ అధిగమించడం? బేసిక్లీ నేను బాగా గట్టిగా నమ్మేది ఏంటంటే డెస్టినీ. ఇక్కడ రాసి ఉంటే దాన్ని ఎవడు ఆపలేడు, ఇక్కడ రాయకపోతే దాన్ని ఎవడు ఇయ్యలేడు. ఈ గతంలో జరిగిన ఒక సంఘటనలో తుని ఘటన జరగగానే చంద్రబాబు గారు మీ మీద ఆరోపణ చేశారు, రాయలసీమ రౌడీలు అన్నారు, కడప రౌడీలు అన్నారు. అట్లాంటివి జరిగినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గారు నైజం చూసినప్పుడు ఒక్కొక్కసారి నిజంగా అసలు ఈయన ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే దానికి కాన్షియస్ అసలు ఎట్లా పర్మిట్ చేస్తుందని నాకు అనిపిస్తుంది. ఎందుకనంటే ఆ సీట్లో కూర్చున్నప్పుడు కొంచెం కాన్షియస్ అనేది లేకపోతే మనుషులు రాక్షసులు అవుతారు. నీ రాజకీయ అవసరం కోసం అవతలోని మీద బండలేయడం, అవతలోని మీద అబాండాలు వేయడం, లాస్ట్కి ఏమైంది? ఇప్పుడు ఎవరు దాంట్లో వీళ్ళు ఎంక్వైరీలు చేసినారు కదా, అవన్నీ ఏం తేలినాయి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నట్టుగా తేలుతాను. అందుకని ఆయన కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఎక్కడున్నారంటే రాయలసీమలు. ఎందుకుంటారు రాయలసీమలు? ఎందుకుంటారు? ఎక్కడుంటారు? ఎంత అన్యాయం అంటే ఈయన తప్పు చేస్తాడు, అవతలోని మీద బండలేస్తాడు.